షించాన్ ద బురి 3 minutes షార్ట్ మూవీ రివ్యూ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది, ఎప్పుడు కరెక్ట్గా డేట్ తెలియదు కానీ చూశాను మొన్న ఎక్కించుకొని ఫోన్లో. మీకు ఎలాగైతే పెట్టానో నేను నా దగ్గర నుంచి తీసుకుని చూశాను. సో అన్కట్ వర్షన్తో పాటు చూశాను కాబట్టి అన్కట్ సీన్స్తో పాటే చెప్తాను నేను కూడా. ఎలాగుందనే విషయానికి వస్తే అంతగా నచ్చలేదు నాకు, యావరేజ్గా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఫైట్ చేస్తున్నారు ఆ మాన్స్టర్స్తో అని ఒక ప్రాపర్ రీజన్ లేదు. ఏదో పెద్ద లెజెండ్ కాల్డ్ డ్యాన్స్ ఏమి కదా, లెజెండ్ కాల్డ్ అని పేరు పెట్టేసి బురి 3 minutes ఛార్జ్ని పెట్టేశారు. కానీ ఇదేం లేదు ఇక్కడ. ఇవన్నీ ఇలా దెబ్బలు తగిలి ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. ఆ మాన్స్టర్ ఉంది, ఇలా దెబ్బలు తగిలి మాత్రమే, ఇంకేం లేదు. ఎలా ఉందంటే అసలు ప్రాపర్ రీజన్ ఉండాలన్నమాట. ఈ మాన్స్టర్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ మాన్స్టర్స్తో ఎందుకు ఫైట్ చేస్తున్నారు అనేసి ఉండాలన్నమాట. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే షించాన్ న్యూ మూవీ విల్ సెట్ ఇన్ ఇండియా ఫ్యూచరింగ్ బాలీవుడ్ స్టైల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్. రిలీజ్ డేట్ TBA అనేసారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకే తెలియదు ఇప్పుడు రిలీజ్ చేస్తామని. ఇంకా షూటింగ్ కూడా half జరిగింది. సో నేను నా ఛానల్లో పెట్టాల్సింది ఇలాంటి అప్డేట్స్ ఏమైనా, బట్ రివ్యూ ఇస్తున్నాం కదా ఇందులో పెట్టేద్దామని అనుకున్నా. అండ్ ఈరోజు 4th Jan ఈరోజు మనకి షించాన్ నుంచి ఒక మూవీ వస్తుంది. అదే ద కాస్కావే బాయ్స్ ఆఫ్ ద ఈవినింగ్ సన్. షించాన్ ద కాస్కావే బాయ్స్ ఆఫ్ ద ఈవినింగ్ సన్ మూవీ వస్తుంది. ఈ మూవీ అయినా కొంచెం సాటిస్ఫై చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ నాకు సాటిస్ఫై చేయలేకపోయింది అందుకు. ఓకే, అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఇంకా ప్రాపర్ రీజన్ ఉండాలి. ఎందుకంటే ఒక మాన్స్టర్స్తో మనం తలపడుతున్నాం అంటే దానికి ప్రాపర్ రీజన్ ఉండాలి. నార్మల్గా తలపడేద్దాం 3 minutesలో చేసేద్దాం అనేసి ఉండకూడదు అనమాట. బాగున్నాయి సీన్స్, బాగున్నాయి, కాకపోతే స్టోరీ లేదు అంతే. సో నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి ఒక 2.8 out of 5. ఇంకంతే. కామెడీ విషయానికి వస్తే చాలా బాగుంది. ఇంకా అన్నిటికీ అంతే. మరి ఇంకా లైక్ చేయండి, హ్యాపీ చేసుకొని పక్కన కనిసి మళ్ళీ పెట్టుకోండి. ఓకేనా, బై బై గైస్. ఇంకో వీడియోతో మీకు వస్తా.